బ్యాంకులకు కన్నం వేసే బ్లఫ్ మాస్టర్స్ ఉన్నారు, జాగ్రత్త. తొలి వెలుగు ఎక్స్క్లూజివ్. దేశంలో పెరిగిపోతున్న డిఫాల్టర్స్. 3వ స్థానంలో తెలంగాణ. 2018 నుంచి 840 మంది. అక్షరాల 1.29 లక్షల కోట్ల ఎగనామం. రైతులకు లోన్లు ఇవ్వాలంటే మనసు రాదు, బడాబాబులకు మాత్రం రెడ్ కార్పెట్. చేతులు ఎత్తేశాక లబోదిబోమంటున్న బ్యాంకర్లు. తొలి వెలుగు చేతిలో పూర్తి వివరాలు. మీరంతా జులాయి సినిమా చూసే ఉంటారు. దొంగ పాస్పోర్ట్ చేశారని అరెస్ట్ చేశారని బ్రహ్మాజీ అంటే అది ఆర్టిస్టులను కూడా అరెస్ట్ చేస్తారని బ్రహ్మానందం అంటాడు. దేశంలో అలాంటి ఆర్టిస్టులకు కొదవేం లేదు. ముఖ్యంగా బ్యాంకులను ముంచే బడా ఆర్టిస్టులు ఊరికొకరు ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా బ్యాంకులకు ఎగనామం పెట్టిన వారి లిస్టు తిరిగేస్తే చాంతాడంత ఉంది. తెలంగాణ ఏ ప్లేస్లో ఉంది? దేశంలో 3వ స్థానంలో ఉంది. మళ్ళీ కేసీఆర్ ప్రెస్ మీట్లలో మాట్లాడుతూ ఉంటాడు, ఈ మోడీ పోయిండు, ఆ మోడీ పోయిండు, విదేశాలకు బారిపోయినని. ఈ తెలంగాణలోనే ఇంతమంది ఉన్నారు. మరి రైతులకు రుణాలు ఇవ్వడానికి మాత్రం వీళ్ళకి మనసు రాదు. ఏమో ఉన్న కుర్చీలు ఫ్యాన్లు కూడా ఎత్తుకపోతూ ఉంటారు బ్యాంకులు. మరి ఇట్లాంటి దొంగలని మాత్రం చూసి చూడనట్టుగా వదిలేస్తూ ఉంటారు. 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు. ఒక్కసారి ఆ వార్త చూద్దాం, ఎవరెవరు ఉన్నారో ఈ దొంగలు. ఏ రోజున ఎవరు డిఫాల్ట్ అయ్యారు, ఎప్పుడు పేపర్ ప్రకటనలు ఇచ్చారు, ఆయా ఆస్తులు రికవరీ అయ్యాయా లేదా, ఇలాంటి విషయాలన్నీ తొలి వెలుగు చేతిలో ఉన్నాయి. ఎంతోమంది రైతులను 2 లక్షల అప్పుకు వడ్డీ చెల్లించకపోతే మళ్ళీ అప్పు ఇవ్వకుండా ఎన్నో ఇబ్బందులు పెడుతుంటారు బ్యాంకర్లు. అదే క్రమంలో కొందరు ప్రాణాలు కూడా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే మోసం చేయాలని ముందే ఫిక్స్ అయిన ఆర్థిక జాతి రత్నాలనే నమ్ముతాయి ఈ బ్యాంకులు. వారు చేతులెత్తేశాక లబోదిబోమంటారు. గత 3 సంవత్సరాల్లో బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టిన వారు 840 మంది ఉన్నారు మొత్తం. వివిధ న్యూస్ పేపర్లలో ఇచ్చిన పబ్లిక్ నోటీసుల ఆధారంగా వారి వివరాలు చూపిస్తోంది తొలి వెలుగు. పబ్లిక్ సొమ్మును లోన్ల రూపంలో తీసుకుని ఎగ్గొట్టిన వారు, జల్సాలు చేసుకుంటున్న వారు, తక్కువ ధర విలువ భూములను ఎక్కువ చూపించి కంపెనీల పేర్లతో లోన్లు తీసుకొని అవి చెల్లించకుండా బ్యాంకులను ముంచుతున్నారు. ఫలితంగా పలు బ్యాంకులు లాస్ అవుతున్నాయి. లోన్స్ ఎగ్గొట్టడంతో ఆస్తులను వేలానికి వేసిన బ్యాంకులు. 2019 ఏప్రిల్ 30న నీరవ్ మోదీ బ్యాంకులను నిండా ముంచి లండన్ పారిపోయాడని తెలియడంతో హైదరాబాద్లోని రావిరాల వద్ద ఉన్న గీతాంజలి జేమ్స్ పార్క్ని పంజాబ్ నేషనల్ బ్యాంకులో తనఖా పెట్టి మొత్తం 5044 కోట్లు తీసుకున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అదే రోజున డెక్కన్ క్రానికల్ హోల్డింగ్కి చెందిన వెంకట్రామిరెడ్డితో పాటు ఇతరులు 1951 కోట్ల లోన్ తీసుకుని డిఫాల్ట్ అయ్యారు. ఇది డెక్కన్ క్రానికల్కి సంబంధించిన వాళ్ళది. విఎంసి సిస్టమ్స్ లిమిటెడ్ బ్యాంకులను 1314 కోట్లు ఎగ్గొట్టింది. కోస్టల్ ప్రాజెక్ట్ లిమిటెడ్ 4736 కోట్లు బ్యాంకులకు చెల్లించలేదు. ఇలా దేశవ్యాప్తంగా ఆర్బీఐ ప్రకటించిన లిస్టులో హైదరాబాద్కి చెందిన భారీ 4 కంపెనీలు ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నేత ఎంపీ నామా నాగేశ్వరరావు కుటుంబానికి చెందిన మధుకాన్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1400 కోట్లు చెల్లించలేదని 2017లోనే ఐసీఆర్ఏ నివేదిక ఇచ్చింది. ఈయన యుద్ధం చేస్తారట కేంద్రం మీద. ఈయన వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి ఆ పార్టీనే తిడుతూ నిత్యం వార్తల్లో ఉండే రఘురామకృష్ణరాజుతో పాటు మరికొంతమంది ఏర్పాటు చేసుకున్న ఇండ్ భారత్ పవర్ లిమిటెడ్ కంపెనీ హైదరాబాద్, చెన్నైలో మొత్తం 9293 కోట్ల లోన్ తీసుకుని 6100 కోట్లు వివిధ ప్రాజెక్టులకి మళ్లించారని సిబిఐ కేసు నమోదు చేసింది. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. పంజాబ్ నేషనల్ బ్యాంకుతో పాటు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఎక్కువగా లోన్లు తీసుకున్నారు. నిమ్మగడ్డ రామకృష్ణతో పాటు ఇతరులు కలిసి ఏర్పాటు చేసిన వీనస్ ఆక్వా ఫుడ్స్ లిమిటెడ్ కంపెనీ ఆంధ్ర బ్యాంకు నుంచి 37 కోట్లు తీసుకొని ఎగ్గొట్టింది. సిబిఐ దర్యాప్తు నడుస్తుంది. వైసీపీ నేత సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ పీవీపీ క్యాపిటల్ లిమిటెడ్ పేరుతో కెనరా బ్యాంకుకి 172 కోట్లు ఎగ్గొట్టిరట. అందుకు 5/7/2019 ప్రముఖ పత్రికల్లో వేలం వేస్తూ ప్రకటించినాయి. అదే రోజున కాసాని జ్ఞానేశ్వర్ కాసాని రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్తో 73 కోట్లు సిండికేట్ బ్యాంకు నుంచి తీసుకొని చెల్లించలేదు అని ప్రకటించారు. ఇవన్నీ పేపర్లు వచ్చినాయి. ఎస్సీడబ్ల్యూ ఇన్ఫ్రా లిమిటెడ్కి చెందిన వై బాలకృష్ణ 188 కోట్లు ఆంధ్ర బ్యాంకు నుంచి తీసుకొని చెల్లించలేదు. టాటమ్ ఇన్ఫ్రా లిమిటెడ్ హైదరాబాద్ 527 కోట్లు పలు బ్యాంకుల ద్వారా తీసుకొని ఎగ్గొట్టింది.
19/7/2020న ఆస్తులను వేలం వేస్తున్నామని పేపర్లో వచ్చిన ప్రకటన ఇది. లగడపాటి రాజగోపాల్ కుటుంబానికి చెందిన ల్యాండ్కో ఇన్ఫ్రా 44,354 కోట్ల బాకీ ఉన్నట్లు ఓ ఇంగ్లీష్ పత్రికలో బ్యాంకులు అన్నీ కలిసి ప్రకటన చేశాయి. ఎంత? 44,354 crores అట. కార్వీకి చెందిన కార్వీ కన్సల్టెంట్స్లో పార్థసారథి 2,300 కోట్లతో బ్యాంకులను మోసం చేశారు. దీనికి సంబంధించిన పలు బ్యాంకులు ప్రకటన చేసినాయి. అయితే ఇటీవలి కాలంలో ఆయనతో పాటు ముగ్గురిని ఈడీ అరెస్ట్ చేసింది. స్టాక్ బ్రోకరేజ్ చేస్తూ ఇతరుల సొమ్మును సైతం వీరే ఇతర కంపెనీలోకి తెలియకుండా పెట్టుబడులు పెట్టుకున్నారు. రాయపాటి సాంబశివరావుతో పాటు మరికొందరు టాల్స్టాయ్ ఇన్ఫ్రా పేరుతో 69 కోట్లు ఎగ్గొట్టారని ఇంగ్లీష్ పత్రికల్లో ప్రకటన వచ్చింది. ఇవి ఎన్నున్నాయి చూడు. ఎంబీఎస్ జ్యువెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ 524 కోట్లు. తెలుకుంట్ల శ్రీనివాసరావుతో పాటు మరికొంతమంది విజయవాడ కేంద్రంగా ఉన్న ఐసీఎస్ఏ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్లో 415 కోట్లు బాకీ ఉండి చెల్లించలేదు. సురణ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు హైదరాబాద్లో 242 కోట్ల బాకీ పైన 26/11/2020న లిక్విడేటర్ నోటీసులు ఇచ్చారు. ఏపీ సినిమా వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ 31 కోట్లు ఎస్బీఐలో తీసుకొని చెల్లించలేదు. తెలంగాణ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు 86 కోట్లు బాకీ పడ్డారని 24/1/2018న ఎస్బీఐ ఇంగ్లీష్ పేపర్లో ప్రకటించింది. ఎన్నికల ముందు ఇది సంచలనమైంది. ఈ వ్యవహారం కూడా ఆయన ఓటమి కారణమైందని చెబుతుంటారు. ఇట్లా ఎంతమంది చూడురి. తెలంగాణ బ్యాంకు డిఫాల్టర్ల లిస్టులో ఎక్కడుందండి? తెలంగాణ 3rd పొజిషన్లో ఉంది. ఇది పరిస్థితి.